రెండు ఇంజిన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. 1 లీటర్ ఉంటుంది, అలాగే 1.2 లీటర్ ఉంటుంది. దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 32 లీటర్లు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ సిఎన్జి వచ్చేటప్పటికి 10 కేజీల వరకు సిఎన్జి అయితే ఉంటుంది. మెయిన్గా వ్యాగనార్ ఎక్కువ మంది తీసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే దీంట్లో ఉన్న మైలేజ్ అనమాట. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో మారుతి సుజుకి వ్యాగనార్ గురించి అయితే చూద్దాం. ఎందుకంటే ఈ మధ్య బడ్జెట్ కార్స్ గురించి అయితే చాలా మంది అడుగుతున్నారు. అందుకే ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నా అంటే విశాఖపట్నం సిరిపురంలో ఉన్న వరుణ్ మారుతి సుజుకి ఎరీనాకి అయితే వచ్చాను. అసలు ఈ వ్యాగనార్ సిఎన్జి కొనుక్కోవడానికి రీజన్స్ ఏంటి, అసలు దీంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయనేది ఇప్పుడు చూసేయండి. ఇది 2026 మారుతి సుజుకి వ్యాగనార్ అనమాట. మెయిన్గా దీంట్లో ఇంజిన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక రెండు ఇంజిన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. 1 లీటర్ ఉంటుంది, అలాగే 1.2 లీటర్ ఉంటుంది. అండ్ వేరియంట్స్ వచ్చేటప్పటికి ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ అయితే ఉంటుంది. ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐలో మనకి 1 లీటర్ ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ జెడ్ఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్లో చూసుకుంటే కనుక 1.2 లీటర్ ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ సిఎన్జి వేరియంట్ ఇక్కడ మీరు చూస్తుంది. ఈ సిఎన్జి వేరియంట్లో మనకి 1 లీటర్ ఇంజిన్ వస్తుంది. 1.2 లీటర్ ఇంజిన్లో మనకి సిఎన్జి వేరియంట్ అయితే లేదు. ఇది వచ్చేటప్పటికి మనకి 1 లీటర్ ఇంజిన్ కదా, సో దీంట్లో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ చూసుకుంటే కనుక 68 PS పవర్, అలాగే 91 న్యూటన్ మీటర్ టార్క్ అయితే వస్తుంది. సిఎన్జిలో మనకి 56 PS పవర్, అలాగే 82 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటుంది. అదే సేమ్ దీంట్లో 1.2 లీటర్ ఇంజిన్ కూడా ఉంది కదా, దాంట్లో అయితే పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. అలాగే దీంట్లో ట్రాన్స్మిషన్ చూసినా సరే మనకి సిఎన్జిలో మాన్యువల్ వేరియంట్ అయితే వస్తుంది. అండ్ ఎల్ఎక్స్ఐ అంటే మనకి బేస్ వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మాన్యువల్ వస్తుంది. విఎక్స్ఐ దగ్గర నుంచి మనకి ఆటోమేటెడ్ గేర్ షిఫ్ట్ అంటే ఏజిఎస్ కూడా కలిపి అయితే వస్తుంది అనమాట. జెడ్ఎక్స్ఐ ప్లస్ వరకు టాప్ అండ్ వరకు కూడా మనకి అలాగైతే వస్తుంది. ఏది కావాలంటే అదైతే చూస్ చేసుకోవచ్చు. మెయిన్గా ఈ వ్యాగనార్ ఎక్కువ మంది చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే లోపల ఉన్న కంఫర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్టీరియర్ అంతా చూద్దాం, ఆ తర్వాత ఇంటీరియర్ అయితే చూద్దాం. ఫ్రంట్ దీంట్లో చూసుకుంటే కనుక ఓవరాల్గా ఈ టైప్లో ఉంది. హాలోజన్ హెడ్ లైట్ సెటప్ అయితే వస్తుంది. హై బీమ్, లో బీమ్, అలాగే సిగ్నల్ లైట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి సెకండ్ వేరియంట్ విఎక్స్ఐ, కాకపోతే దీంట్లో అయితే చూస్తున్నారు కదా మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే వచ్చి, అలాగే ఫ్రంట్ మనకి ఎయిర్ ఇంటేక్ గురించి మాసివ్ స్పేస్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా సరే 165 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అండ్ 14 ఇంచ్ వీల్ అయితే వస్తుంది. దీంట్లో చూసుకుంటే ఎంఆర్ఎఫ్ నుంచి జెడ్బిటీవీ టైర్స్ అయితే దీంతో పాటు ఇచ్చారు. 165/70 రేడియల్ 14 ఇంచ్. దీంట్లో ఎలా వీల్ అయితే లేదు, ఇక్కడ చూస్తున్నారు కదా నార్మల్ స్టీల్ వీల్, పైన వీల్ క్యాప్తో పాటు అయితే వచ్చింది. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నా సరే దీంట్లో మ్యాక్ఫర్సన్ స్టడ్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక టార్షన్ వీల్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే కనుక డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా యాంటీ రస్ట్ కోటింగ్ తో పాటు కలిపి అయితే వచ్చింది. ఇంకా దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే కనుక 165 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అండ్ వ్యాగనార్స్ చాలా రూరల్ ఏరియాస్లో కూడా మనకి వ్యాగనార్ అయితే కనబడుతూ ఉంటుంది. ఇంకా సైడ్ ఓఆర్విఎమ్స్ చూసుకుంటే కనుక ఇది మనం ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి తప్ప ఆటో ఫోల్డబుల్ అది ఏం లేదు. బట్ లోపల నుంచి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది. అండ్ కీ చూసుకుంటే కనుక దీంట్లో మనకి లాక్ అండ్ అన్లాక్ అయితే ఉంది. మాన్యువల్గా కూడా మనం డోర్ ఓపెన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ అయితే వచ్చాయి. ఇంకా డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నా సరే ఈ టోటల్ లెంత్ వచ్చేటప్పటికి 11.9 ఫీట్ అయితే ఉంటుంది. అండ్ ఈ హైట్ చూసుకుంటే కనుక 5.4 ఫీట్ అయితే ఉంటుంది. అండ్ విడ్త్ చూసుకుంటే కనుక మనకి 5.3 ఫీట్ అయితే ఉంటుంది. సో దానివల్ల లోపల మనకి స్పేస్ అనేది కూడా చాలా బాగుంటుంది. అండ్ వీల్ బేస్ చూసుకుంటే 7.9 ఫీట్ అనేది టోటల్ ఈ వీల్ బేస్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఈ టైప్లో ఉంది. టెయిల్ లైట్, అలాగే సిగ్నల్ ల్యాంప్, రివర్స్ ల్యాంప్, మొత్తం ఈ డిజైన్ అయితే చూస్తున్నారు కదా ఈ టైప్లో ఉంది. బ్యాక్ నుంచి చూసుకున్నా సరే ఇది మొత్తం టోటల్ బల్కీ టైప్లో అయితే ఉంటుంది. అండ్ వ్యాగనార్ బ్యాడ్జింగ్ అనేది ఈ టైప్లో వచ్చింది. మనకి ఎదవరకు బ్రేజర్ కూడా ఈ టైప్లో వచ్చేది, అది నాకు పర్సనల్గా చాలా ఇష్టం. తర్వాత బ్రేజర్ అయితే మారిపోయింది అనుకోండి. అండ్ బూట్ స్పేస్ చూసుకుంటే కనుక ఈ టైప్లో ఉంది. ఇది సిఎన్జి వేరియంట్ కదా. అండ్ దీంట్లో ఇక్కడ 60-40 స్ప్లిట్ అయితే ఉంది. మనకు ఒకవేళ బూట్ స్పేస్ కావాలి, వెనకాల పాసింజర్ ఒకళ్ళే ఉన్నారు అనుకున్నప్పుడు ఒక సైడ్ కూర్చున్నా సరే ఇంకోటి అయితే మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కూడా మనం లగేజ్ స్పేస్ కింద ఇదైతే వాడుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి విఎక్స్ఐ అంటే సెకండ్ వేరియంట్. దీంట్లో మనకేం డిఫాగర్ లైన్స్ లేవు, వాషర్, వైపర్ ఇలాంటివి అయితే ఏం లేవు. హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఇక్కడ కనబడుతుంది. సిఎన్జి అయితే స్టిక్కర్ అంటించారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి రివర్స్ కెమెరా అయితే దీంట్లో ఏం లేదు. అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ మాత్రం దీంట్లో 2 అయితే ఇచ్చారు. అండ్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు మనం ఇక్కడి నుంచే ఫిల్ చేసుకోవాలి. దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 32 లీటర్లు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ సిఎన్జి వచ్చేటప్పటికి 10 కేజీల వరకు సిఎన్జి అయితే ఉంటుంది. మెయిన్గా వ్యాగనార్ ఎక్కువ మంది తీసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే దీంట్లో ఉన్న మైలేజ్ అనమాట.
మనకి పెట్రోల్ మైలేజ్ 24 క్లెయిమ్డ్, సో 20+ అనేది ఈజీగా వస్తుంది. అండ్ అలాగే సిఎన్జిలో తీసుకుంటే కనుక మనకి 32 అనేది కంపెనీ క్లెయిమ్డ్, సో అది కూడా 27 అబౌవ్ 28 అలా కూడా సిఎన్జిలో మనకైతే వస్తూ ఉంటుంది మైలేజ్. ఈ మైలేజ్ని ఎవరైతే ఎక్కువ దృష్టిలో పెట్టుకుంటారో వాళ్ళు ఎక్కువగా ఈ మారుతి సుజుకి కార్స్ అనేది చూస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే డోర్స్ కూడా అనమాట. డోర్స్ ఆల్మోస్ట్ మనకి 90 డిగ్రీ ఓపెనింగ్ ఉంటుంది. సో ఏజ్డ్ పర్సన్స్ ఎవరున్నా సరే వాళ్ళు ఈజీగా లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సీట్ కూడా చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనకి ఫ్లాట్ సీట్ అయితే వచ్చింది. ఇక్కడ అండర్ థై సపోర్ట్ అనేది కొంతమందికి ప్రాబ్లం అవ్వచ్చు, ఎందుకంటే ఇది తగ్గించారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ స్పేస్ ఎక్కువ పెరిగింది. మధ్యలో హంప్ కూడా పెద్దగా ఏం లేదు, రేర్ లో ఏసీ వెంట్స్ అవి ఏం లేవు. అండ్ ఈ సీట్ కింద చూసుకుంటే మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఒకటి ఇచ్చారు. ఇది సిఎన్జి వేరియంట్ కదా, సో సేఫ్టీ రిలేటెడ్ అదైతే ఒకటి ఇచ్చారు. అండ్ ఇదేంటంటే టోటల్ గా కవర్స్ అవన్నీ ఫిక్స్ చేసేసి ఉన్నాయి. నార్మల్ గా మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తాయి, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్లు అయితే ఉన్నాయి, దీనికి అడ్జస్టబుల్ అవి ఏం లేవు. అండ్ మెయిన్ గా దీంట్లో ఇక్కడ స్పేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కూర్చున్న తర్వాత. సో అండర్ థై సపోర్ట్ అనేది అందరికీ ఒకలాగా ఉండదు, కొంతమందికి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే మన హైట్ ని బట్టి కొంతమంది కాళ్ళు పొడుగు ఉండొచ్చు కదా, వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, కాళ్ళు కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది. అండ్ మెయిన్ గా దీంట్లో ఈ పైన హెడ్ రూమ్ చూస్తున్నారా, అసలు 6 feet అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోయేంత హెడ్ రూమ్ అనమాట ఇది. అండ్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి పట్టుకోవడానికి. లావుగా ఉన్న వాళ్ళైనా ఈజీగా ముగ్గురు అయితే దీంట్లో ఫిట్ అయిపోతారు, సన్నగా ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం కంఫర్టబుల్ గా ఎంత లాంగ్ జర్నీ అయినా కూడా చేయొచ్చు. ఫ్రంట్ చూసుకున్నా సరే అడ్జస్టబుల్ అడ్రస్లు అవి ఏం లేవు, టోటల్ ఫిక్స్డ్. కాకపోతే చాలా పొడుగ్గా ఉంది, పై వరకు ఇక్కడ వరకు అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ సీట్స్ అయితే చూస్తున్నారు కదా, ఇది డిఫరెంట్ గా ఉంది. దీంట్లో మనకి సేఫ్టీ రిలేటెడ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చాయి. సో 6 ఎయిర్ బ్యాగ్స్ అంటే మనకి ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి, అండ్ ఈ సైడ్ మనకి కర్టెన్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, అండ్ ఈ సీట్స్ దగ్గర కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అనమాట, ఇటు వస్తాయి. అలాగే దీంట్లో ఏబిఎస్ ఉంటుంది, ఈబిడి ఉంటుంది, ఈఎస్పి ఉంటుంది, అలాగే హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఉంటుంది. ఈ సైడ్ డోర్స్ లో చూసుకున్నా సరే మనకి ఇక్కడ పవర్ విండోస్ రిలేటెడ్ స్విచ్ అయితే ఉంది, 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కంఫర్ట్ అనేది చాలా బాగుంది. అండ్ ఇప్పుడు డ్రైవర్ సైడ్ దగ్గర నుంచి అయితే చూద్దాం. డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే ఇది కూడా 90 డిగ్రీ ఓపెనింగ్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ పక్కన కార్ ఉంది కదా, మీకు లెఫ్ట్ సైడ్ డోర్ ఓపెన్ చేసి నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కార్ అయితే ఉంది, ఆల్మోస్ట్ 90 డిగ్రీ ఓపెనింగ్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఎయిర్ బ్యాగ్ రిలేటెడ్ అయితే ఉంది. ఇక్కడ గ్లో బాక్స్ అనేది చిన్నది అయితే ఉంది. వెంట్స్ అయితే చూస్తున్నారు కదా, ఏసీ వెంట్స్ అనేది టర్బైన్ టైప్ అయితే ఇచ్చారు. మధ్యలో ఏసీ వెంట్స్ డిజైన్ అనేది ఈ టైప్ లో వచ్చింది. ఈ ఫ్రంట్ డాష్ బోర్డ్ పైన స్పేస్ చాలా ఎక్కువ ఉంది. ఇది మరి ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అనేది మనం ఆలోచించుకోవాలి, కానీ చాలా పెద్ద స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా పైన ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు. అండ్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ సీట్స్ దగ్గర కూడా ఎయిర్ బ్యాగ్ వస్తుంది అన్నాను కదా, సో ఇక్కడ చూసారా ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్ అని అయితే ఇచ్చారు. ఇది జ్యువెల్ టోన్ ఫినిష్ అయితే వచ్చింది మొత్తం డాష్ బోర్డ్ అంతా కూడా. అండ్ ఇప్పుడు డ్రైవర్ సైడ్ నుంచి కూడా మిగతా ఫీచర్స్ అన్ని చూద్దాం. డ్రైవర్ సైడ్ డోర్ లో చూసుకుంటే కనుక ఇక్కడ చూస్తున్నారా, పవర్ విండోస్ రిలేటెడ్ స్విచెస్ అన్ని ఇచ్చారు, లాక్ అండ్ అన్లాక్, అలాగే ఓఆర్విఎం రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అనేది ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. బట్ అది టోటల్ గా ఫోల్డ్ అయ్యేది అయితే ఏమి ఉండదు. ఆటో డౌన్ ఫీచర్ చోటి మనకి డ్రైవర్ సైడ్ గ్లాస్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి గ్రీన్ టింట్ తో వచ్చాయి, మళ్ళీ విడిగా ఫిల్మ్ వేయించుకోవాల్సిన పని అయితే లేదు. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక మనకి సిఎన్జి నుంచి పెట్రోల్ కి మారడానికి ఒక స్విచ్, డైరెక్ట్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఫాగ్ లైట్ రిలేటెడ్ స్విచ్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ స్విచ్ ఉంది, హెడ్ లైట్ ట్యూనింగ్ రిలేటెడ్ ఒకటైతే నాబ్ ఉంది. అండ్ పైన ఇక్కడ ఒక ఏసీ వెంట్ అయితే వచ్చింది. బానెట్ ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేసుకోవాలి, అండ్ ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేసుకోవడానికి ఉంది. దీనికి డ్రైవర్ హైట్ అడ్జస్ట్మెంట్ అవి ఏం లేవు, రిక్లైనింగ్ అయితే ఉంది. ఇది కూడా ఫ్లాట్ సీట్ అనమాట, బకెట్ సీట్ టైప్ అయితే కాదు. అందువల్ల ఏంటంటే చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ స్టీరింగ్ చూసుకుంటే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అవి ఏం లేవు. ఇది వచ్చేటప్పటికి సెకండ్ వేరియంట్. అండ్ కీ స్లాట్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి మనం హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్స్ అలాగే సిగ్నల్ లైట్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ మనకి వైపర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ స్టీరింగ్ చూసుకుంటే మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే రాదు, జస్ట్ టిల్ట్ వస్తుంది అంతే. మనకి పైకి కిందకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది అంతే. అండ్ దీని మీద సుజుకి లోగో అయితే వచ్చింది. ఇది కూడా పైన లెదర్ కవర్ అయితే టోటల్ స్టిచ్ చేస్తారు. అండ్ ఇది మాన్యువల్ వేరియంట్, అంటే మనకి సిఎన్జిలో ఆటోమేటిక్ రాదు కాబట్టి ఇది ఓన్లీ మాన్యువల్. 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ హ్యాండ్ బ్రేక్ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా ఒక బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు, 1 లీటర్ బాటిల్ ఈజీగా ఫిట్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి స్పేస్ అయితే ఉంది. సిగరెట్ లైటర్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, విడిగా యూఎస్బి కానీ సి టైప్ ఛార్జింగ్ సాకెట్స్ అవన్నీ ఏం లేవు. ఏసీ రిలేటెడ్ మోడ్స్ అవి అడ్జస్ట్ చేసుకోవడానికి, ఫ్యాన్ స్పీడ్ అది అడ్జస్ట్ చేసుకోవడానికి, టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి, రీసర్క్యులేషన్ మోడ్ కి మాత్రం ఓల్డ్ స్కూల్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ ఏసీ ఆన్ ఆర్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది, హజార్డ్ లైట్ స్విచ్ ఉంది. దీంట్లో మనకి టచ్ స్క్రీన్ అది ఏం రాదు, జస్ట్ ఈ టైప్ లో బేసిక్ అయితే వస్తుంది. ఈ ఎఫ్ఎం రిలేటెడ్ అది చూసుకోవడానికి, కాల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో వాల్యూమ్ తగ్గించుకోవడానికి, పవర్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో మోడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి, అండ్ డిస్ప్లే, మెనూ,
సో బ్లూటూత్ సెట్టింగ్స్, సిస్టమ్ సెట్టింగ్స్ అండ్ కాల్ రిలేటెడ్ సెట్టింగ్స్. సో కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి, కట్ చేసుకోవడానికి. చూడండి ఇక్కడ USB ఏ టైప్ అంటే మనం పెన్ డ్రైవ్ అది కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఉంది, అండ్ ఆక్స్ కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఉంది. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ లో చూసుకుంటే కనుక మనకి బేసిక్ ఫీచర్స్ ఉంటాయి, మరి ఓవర్ గా అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. కింద రేంజ్ చూపిస్తుంది మన దాంట్లో ఉన్న దాంతో రేంజ్ ఎంత అనేది. రైట్ సైడ్ సిఎన్జి ట్యాంక్ లో ఎంత ఉంది అనేది ఆ లెవెల్, లెఫ్ట్ సైడ్ పెట్రోల్ చూపిస్తుంది, అండ్ సీట్ బెల్ట్ రిలేటెడ్ టైం చూపిస్తుంది, అండ్ టోటల్ ఓడో చూపిస్తుంది, అండ్ ట్రిప్ ఏలో ఎంత తిరిగాం, ట్రిప్ బిలో ఎంత తిరిగాం అనేది అయితే చూపిస్తుంది. యావరేజ్ కిలోమీటర్ పర్ లీటర్ చూపిస్తుంది. సో ఇది దీంట్లో ఉన్న ఓవరాల్ ఫీచర్స్ అయితే. ఎనలాగ్ క్లస్టర్ ఇచ్చారు, కింద డిజిటల్ చిన్న మీటర్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ పైన చూసుకుంటే రూఫ్ లైట్ ఒకటి హాలోజన్ టైప్ అయితే ఇచ్చారు. ORVM కి మాన్యువల్ గా మనం డిమ్ ఆప్షన్ చేసుకోవడానికి అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ వ్యానిటీ మిర్రర్ అయితే ఒకటి ఇచ్చారు, రైట్ సైడ్ మోస్ట్లీ ఉండదు అనుకోండి. టికెట్ హోల్డర్ ఒకటి అయితే ఇచ్చారు. మెయిన్ రూఫ్ హైట్ మాత్రం అసలు మాసివ్ హైట్, చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. ఇంత హైట్ ఉంది కాబట్టి పెద్దగా ఉన్న వాళ్ళు కూర్చున్నా, అంటే హైట్ అది కొంచెం ఎక్కువ వాళ్ళు కూర్చున్నా సరే వ్యాగనార్ ని చాలా బాగా ఇష్టపడతారు, ఎందుకంటే దీంట్లో అంత స్పేస్ ఉంటుంది కాబట్టి. టోటల్ గా 9 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. రెడ్ ఉంటుంది, వైట్ ఉంటుంది, అలాగే బ్లాక్ అంటే బ్లూయిష్ బ్లాక్ ఉంటుంది, రెడ్ ప్లస్ బ్లాక్ కాంబినేషన్ తో ఉంటుంది, బ్లాక్ ప్లస్ గ్రే కాంబినేషన్ ఉంటుంది, గ్రే కలర్ ఉంటుంది, సిల్వర్ కలర్ ఉంటుంది. ఇలాగా టోటల్ గా చూసుకుంటే కనుక టోటల్ గా 9 కలర్ ఆప్షన్స్ లో మనకి వ్యాగనర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. వేరియంట్స్ ని బట్టి కొన్ని కలర్స్ అనేది కొన్ని వేరియంట్స్ లో రావు. అలాగే మెయిన్ గా దీంట్లో మనకి వారంటీ కూడా దీంట్లో చాలా ఎక్కువ ఇస్తున్నారు. నార్మల్ గా మనకి 3 years అలాగే 1 lakh kilometers వరకు స్టాండర్డ్ వారంటీ వచ్చేది కదా, ఇప్పుడు దాన్ని 6 years అండ్ 1,60,000 kilometers వరకు వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. అంటే 60,000 kilometers ఎక్కువ, అలాగే ఎక్స్ట్రా 3 years వరకు వారంటీ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇదే గైస్ ఓవరాల్ గా మారుతి సుజుకి నుంచి వచ్చిన వ్యాగనార్ లో సిఎన్జి వేరియంట్ గురించి డీటెయిల్ స్పెసిఫికేషన్ వాకర్ అండ్ వీడియో అనమాట. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. ఇది వచ్చేటప్పటికి మనకి 7,60,000 బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది. ఇంకా డీటెయిల్గా మీరు ఒకవేళ టెస్ట్ రైడ్ చేసుకోవాలనుకున్నా, దీంట్లో ఎక్స్చేంజ్ బోనస్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఈఎంఐ ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా సరే ఈ షోరూమ్ అయితే కాంటాక్ట్ చేయండి. మన విశాఖపట్నం సిరిపురంలో ఉంటుంది వరుణ్ మారుతి సుజుకి ఏరియా. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.